పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షితులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము సిలువను మోసిన క్రీస్తు ప్రేమ. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలము అనే చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానిని గోల్గతా అని పేరు. పూర్వం ఘోర పాపులకు, విప్లవకారులకు, కరుడుగట్టిన నేరగాళ్లకు సిలువ శిక్షను విధించేవారు. అది అవమాన హేళనకు ఉపకరంగా ఉండేది. అందుచేతనే సిలువ యూదులకు ఆటంకంగాను, అన్యులకు అవివేకంగాను ఉండేది. కలువరి సిలువలో మన కొరకు జీవమిచ్చిన యేసు మనం అనుభవించిన శిక్షను తనపై వేసుకున్నాడు. మన అతిక్రమములను బట్టి గాయపరపబడ్డాడు. మన దోషాలను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమానార్థమైన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనం ఇక్కడ 3 విషయములను ధ్యానించుకుందాం. మొదటిగా, ఆయన శరీరంలో నివేదన ప్రవహించింది. ముఖంపై గుద్దారు, జుట్టు పట్టుకొని లాగారు, ఉమ్మేశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. శరీరం అంతా కొరడా దెబ్బలతో చిట్లిపోయింది. కాళ్ళు చేతుల్లో మేకు కొట్టారు. ప్రక్కలను బల్లెంతో పొడిచారు. ఇవన్నీ వేదన భరితమైనవి. రెండవదిగా, ప్రాణంతో ఆయన సిలువ సహించాడు. శరీర శ్రమల కన్నా నిందలు, అవమానాలు ఆయనపై దాడి చేశాయి. ఆదివారం ప్రజల జయ జయధ్వానాలతో యెరూషలేము మహాప్రవేశం చేసిన మహామనిషి ఇప్పుడు దుష్టుల చేత తిరస్కరింపబడిన వాడై ఏకాకిగా సిలువపై మరణవేదన పొందుతున్నాడు. మూడవది, ఆయన ఆత్మలో సిలువ సహనం ఉంది. తండ్రికి తనకు ఎడబాటు కలిగినప్పుడు ఆయన ఆత్మలో కలవరం కలిగింది. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడావని కేకలు వేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ బిడ్డలారా, దేవుడు బాధపడుతున్న వారితో కలిసి బాధపడతాడు. సహిస్తున్న వారితో కలిసి సహిస్తాడు. యేసుని మరణంలో పాలు పంచుకుంటున్న మనం ఆయన ప్రేమను చవిచూచి మహిమాన్విత పునరుత్థానంలో పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. ఆమేన్.